హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఉగాది ముందు రోజు వచ్చి మా బాబు అయితే టెంకాయలు వీక్తున్నాడు. మా ఊర్లో ఎన్ని గుళ్ళు ఉంటాయో అన్ని గుళ్ళకి మేము టెంకాయ అనేది కొట్టకొస్తామండి. ఆ పండుగ రోజు చాలా టెంకాయలు అయితే మేము తెచ్చుకుంటాము. బావుల దగ్గర, తర్వాత చనిపోయిన వాళ్ళకి, గుళ్ళకి అన్నీ టెంకాయలు అనేది కొట్టేస్తాము. ఆ ముందు రోజైతే వర్షం వచ్చింది కదండి. ఆ వర్షానికైతే మామిడి పిందులు, చిన్న చిన్న పిందులు అనేది కాసినాయి. అవి కూడా మొత్తం అన్నీ రాలిపోయినాయి. వడగండ్లు కూడా పడినాయండి మా ఊళ్ళో అయితే. మా అమ్మ అయితే కసు ఊడ్చేసి చూసారా, ఆ చిన్న చిన్న పిందులన్నీ రాలిపోయినాయి వర్షానికి. మరుసటి రోజు వచ్చేసి ఇంటి ముందు అలికేసి బాగా ముగ్గులు పెట్టేసుకున్నాము. ఉగాది రోజు ముగ్గులు పెట్టేసుకొని తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకున్నామండి. ముందుగా నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ఎవరైనా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేసి ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ అనేది చేయండి. ఆ తర్వాత రోజు వచ్చేసి ఉగాది పండుగ రోజు మా ఆయన వచ్చేసి గుమ్మాలకి మామిడి తోరణాలు కడుతున్నాడు. తర్వాత బాబు వచ్చేసి మామిడికాయ చట్నీ కోసం తురుముతున్నాడు. ఉగాది పచ్చడి కోసం మామిడికాయ, చింతపండు, తర్వాత బెల్లం, ఉప్పు, కారం, వేపపూత అనేది తీసుకుంటాము. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి అనేది తయారు చేస్తాము. ముందుగా చింతపండుని నానబెట్టుకొని కొద్దిగా గుజ్జు అనేది తీసుకుంటాము. అందులోకే కొద్దిగా బెల్లము, వేపపూత, తర్వాత సాల్టు, కారం పొడి కొద్దిగా, తర్వాత చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అనేటివి వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసేసుకొని పచ్చడి అనేది తయారు చేసుకుంటాము. ఉగాది పచ్చడి అనేది జీవితంలో జరిగే అనుభవాలకు ప్రతీక. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం అనేది ఆనందానికి సంకేతంగా తీసుకుంటాం. ఉప్పు అనేది జీవితంలో ఉత్సాహానికి సంకేతంగా తీసుకుంటాము. వేప పువ్వు వచ్చేసి చేదు జ్ఞాపకాలకు సంకేతంగా వేప పువ్వుని తీసుకుంటాము. చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరుకి చింతపండు అనేది తీసుకుంటాం. పచ్చి మామిడి అనేది కొత్త సవాళ్ళు ఎదుర్కోవడం కోసం. కారం వచ్చి సహనం కోల్పోయే పరిస్థితులకి ప్రతీకగా తీసుకుంటాము. వీటన్నిటినీ కలిపితే ఉగాది పచ్చడి అనేది, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి అనేది తయారవుతుంది. ఉగాది పచ్చడిని వచ్చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాము. ఆ విధంగా మేము దేవుని పూజ అయితే చేసేసుకొని పచ్చ చామంతులతో, గులాబీలతో, మందారాలతో ఆ విధంగా పూజ అయితే చేసేసుకున్నాము. తర్వాత ఓలిగ అనేది తయారు చేశాను. ఎంతో ఈజీగా ఓలిగ అనేది తయారు చేయొచ్చో ఈ వీడియోలో అనేది చూపిస్తానండి. ముందుగా వచ్చేసి ఓలిగ రవ్వను వచ్చేసి 2-3 గంటల ముందు నానబెట్టుకొని గుండు కింద కొద్దిగా ఆయిల్ పట్టించేసి రుబ్బి పక్కన పెట్టేసుకుంటాము. ఒక ఓలిగ కవర్ వేసేసుకొని కింద, ఆ తర్వాత ఓలిగ రవ్వని కొద్దిగా తీసుకొని చపాతీలాగా కొద్దిగా ఒత్తుకొని అందులో పూర్ణం అనేది పెట్టేసుకొని ఆ విధంగా పైన కొద్దిగా ఎక్స్ట్రా ఉండేది తీసేసుకుంటాము. ఆ విధంగా తీసేసుకొని ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి ఓలిగకి. ఆ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా దానిని కవర్ పైన పెట్టేసి కొద్దిగా ఆయిల్ పట్టించేసి తర్వాత దానిపైన ఇంకొక కవర్ అనేది వేస్తాము. వేసేసి
మనము ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఆ విధంగా చేత్తో అనేది దాన్ని తీడుకుంటామండి. ఆ విధంగా తీడుకొని కవర్కి కూడా ఆయిల్ పట్టించుంటాం కాబట్టి ఈజీగానే కవర్ అనేది కూడా కదలకోకుండా ఉంటుంది. ఆ విధంగా స్ప్రెడ్ చేసుకుంటాము. మందంగా కావాలంటే మందంగా పెట్టుకోవచ్చు, లేదంటే పల్చగా కావాలంటే పల్చగా ఆ విధంగా తీడుకుంటాము. కొద్దిమంది అయితే ఓలిగ రవ్వని వాడతారు, కొద్దిమంది అయితే మైదా పిండి అనేది వాడతారు. మేమైతే ఓలిగ రవ్వని వాడతాము. ఆ విధంగా చేసిన తర్వాత పైన కవర్ అనేది తీసేస్తాము. తీసేసుకొని ఒక ఇస్తరాకు అనేది తీసుకొని ఆ ఇస్తరాకు పైకి ఆ ఓలిగని వేసేసుకుంటాము. ఆ విధంగా వేసుకోవడం వల్ల మనం ఈజీగా స్టవ్ మీద పెనం ఉంటుంది కదా, ఆ పెనం పైన వేసుకోవడానికి, ఓలిగా చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా ఓలిగ అనేది చేసేసుకోవచ్చండి. ఆ విధంగా నేనైతే ఓలిగలను అనేది రెడీ చేసేసుకున్నాను. ఈ విధంగా చేసినారంటే మీరు కూడా చాలా ఈజీగా ఓలిగ అనేది తయారు చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా పెనం పైకి మనము ఆ ఇస్తరాకుతో సహా వేసేసి ఇస్తరాకు అనేది పైకి తీసేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఓలిగ అనేది రెడీ అయిపోతుంది. పండుగ రోజు వచ్చేసి పులిహోర, తర్వాత వైట్ రైసు, ఓలిగ రసము, ఉర్లగడ్డ పళ్ళెం అనేది చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఓలిగ రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోండి. ఈజీగా ఓలిగ అనేది తయారు చేసుకోవచ్చు. అందరికీ హ్యాపీ ఉగాది అండి. మీరు కూడా ఉగాది పచ్చడి చేసుకొని ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఓకే అండి, బాయ్.